పొన్నం గారు కొన్ని సుభాషితాలు వలికిరాయ మన పొన్నం ప్రభాకర్ గారు సుభాషితాలు వలికిరా అవి చూపిస్తాం మీకు ఒకసారి. అవి చూపించిన తర్వాత పొన్నం గారు మీకు ఆరోగ్యం బాగానే ఉందా అండి? టెలిఫోన్ మాట్లాడతారు మెంటల్ అది పొన్నమన్న ఇట్లా తయారైంది మొత్తం చివరికి. నిజంగా మా గౌడ బిడ్డ కొంత రెస్పెక్ట్ ఉంటుంది, బీసీ బిడ్డ అని. ఎందుకు ఇట్లా ఈ చిల్లర వ్యవహారాలు ఎందుకు చేస్తారని నాకు అర్థం కాదు. జర్నలిస్టులను తిడుతూ ఉన్నాడు ఆయన. ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఎవడాడు, మెంటల్ గాడు, హౌలేగాడు. టెలిఫోన్ మాట్లాడుతున్నాడు ఎవడయా. ఇది అంత అమాయకు నువ్వు నువ్వు కెమెరా బంద్ చేయగానే ఆడియో అన్ని బంద్ అయిపోతాయా? ఇప్పుడు చెప్తావా ఇది మిక్సింగ్ చేసిరు మిమిక్రీ ఆర్టిస్టులను పెట్టి అని చెప్పేసి. ఇంత బల్పు ఇంత అహంకారం పనికిరాదన్న. ప్రజలు ఎన్నుకుంటే మనం ఆ పదవిలో ఉన్నాం. రేపు ప్రజలు వద్దనుకుంటే మిమ్మల్ని తీసుకుపోయి మళ్ళా 10 ఏళ్ళు ఎడ కనపడ్డావన్నా? గత 10 సంవత్సరాలు కనపడ్డావు ఏమన్నా నువ్వు? ఎన్నో జిల్లా పేజీలో మూలకు కనపడ్డావు. ఆ మూలకు కూడా కనపడకుండా అవుతారు. అధికారం అనేది ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతని కడుపులో భయం పెట్టుకొని దాంతో మాత్రమే మెదులుకోవాలి. ఆ అధికారాన్ని అల్పం లెక్క చూపించుకుంటాము, నాకు అది అయిపోయింది అనేటువంటి దాంట్లో ఉంటే అయిపోయింది. 7.5 ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఈ 3.5 ఏళ్ళలో మీరు ఏం కట్టగలిసినా 3 ఏళ్ళు కట్టాలి. ఈ 3 ఏళ్ళలో చూస్తుంటే నీకు ఐసుగడ్డ అరిగిపోయినట్టు అరిగిపోతూ ఉంటుంది. తర్వాత మళ్ళా ఈ అదే హౌలగల దగ్గరికి అదే మెంటల దగ్గరికి పోయి నీ కాలు మొక్తా నీ ఏళ్ళు మొక్తా ఓటేయి నాకు అని చెప్పేసి నువ్వు అడగాలి. అర్థమవుతుందానా? అప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి నీ కాలు మొక్తా బాంచని నీకు ఏళ్ళు మొక్తా జర ఓటేయి అని చెప్పేసి అడుక్కోవాలి మళ్ళీ పోయి. ఎందుకు ఇంత అహంకారం, ఇంత బల్పు ఎందుకు? దేనికోసం? జర్నలిస్టులను పట్టుకొని నువ్వు హౌలగాళ్ళు, బేకార్గాళ్ళు, టెలిఫోన్ మాట్లాడుతుండు, బుద్ధి లేదు, ఇవన్నీ మాట్లాడతావా? అంటే యథా రాజా తదా ప్రజ అంటారు కదా. మీ గురువు గారు అట్లనే ఉన్నారు. ఎవరు? మీ ముఖ్యమంత్రి గారు ఇలానే బూతులు తిట్టి దేశవ్యాప్తంగా ఇజ్జత్ తీసుకున్నాడు బూతుల ముఖ్యమంత్రి అని. బూతుల ముఖ్యమంత్రి ఒక మిడిమిడి జ్ఞానం ముఖ్యమంత్రి, పెద్దగా నాలెడ్జ్ లేనటువంటి ముఖ్యమంత్రి. నిన్న మనం చూస్తాం కదా. పాపంగా చిలుకూరి పంతులు గారికి ఫోన్ చేసినప్పుడు కూడా నాకు చెప్పరా ఇంత పెద్ద అయితే ఏం చెప్తా, నీకేం చెప్పాలి? ఆయన ఎమ్మెల్యే ఫోన్ చేస్తాను ఏం సంగతి దాడి చేపిస్తున్నామంట ఎటకారం. మీ ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు కాబట్టి మీరు ఇట్లా ఉండడం తప్పులేదు. జర తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే జర కొంచెం రానున్న రోజులలో జర కొంత ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేయండి. ఈ ఎగురు దుంకుడు పొద్దుగాల ఏమన్నా చూసామని దాగి వచ్చినావా నువ్వు కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లెక్క?